క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున సుమతి సాహితీ స్రవంతి, సుమతి ఫౌండేషన్, జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, అదేవిధంగా ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఉగాది పురస్కారాలకు విచ్చేసినటువంటి కవులు, కళాకారులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గుమ్మా సాంబశివరావు గారు, విశ్రాంత తెలుగు అధ్యాపకులు, మరియు మా విజయవాడ నగరంలో ఏ కార్యక్రమం జరిగినా సరే తన వంతుగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నటువంటి మాస్టారు శ్రీ గుమ్మా సాంబశివరావు గారిని వేదిక మీదకి మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారికి సుమతి ఫౌండేషన్ తరపున వారిని స్వాగతం పలకవలసిందిగా నేను కోరుతున్నాను. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి కెఎస్ లక్ష్మణరావు గారు, ఎమ్మెల్సీ. ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందుగా ఉండేటువంటి వ్యక్తి. వారిని లక్ష్మణరావు గారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి డాక్టర్ సుందర గారు ఆత్మీయ అతిథి, వెన్నా వల్లభరావు గారు విశ్రాంత హిందీ అధ్యాపకులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారికి సునంద అమ్మాయి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఈ సుమతి ఫౌండేషన్ అలాగే సుమతి పత్రిక నిర్వాహకులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డీన్ మరియు అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు ప్రిన్సిపల్ అయినటువంటి ఈదర శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జిఆర్కే ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ గోళ్ళ నారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారికి సుమతి ఫౌండేషన్ తరపున వారిని ఆహ్వానం పలకాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే విధంగా సుమతి పత్రిక సంపాదకులు అవుతూ శ్రీ విద్య గారు ఇక్కడే ఉన్నారు. వారిని ఒక్కసారి పరిచయం చేసుకోవాల్సిందిగా. సమావేశమైన సభ్యులందరికీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, అలాగే సుమతి ఫౌండేషన్, సుమతి సాహితీ స్రవంతి, ఫోటో ఇండియా, ఈ 3 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రధాన చేస్తున్నటువంటి ఈ అవార్డుల యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శుభస్వాగతం పలుకుతూ, ఉగాది వచ్చిందంటే కోకిలకి గొంతులు ఎంతవరకు వస్తాయో కానీ కవులకు మాత్రం గొంతులు బాగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉగాది అనగానే కవి సమ్మేళనాలు, కవులకి సత్కారాలు. కవులకి కావలసింది ఏమీ లేదండి, ఒక శాలువా గప్పి ఒక మెమెంటో ఇచ్చి 2 చప్పట్లు కొడితే చాలు. అంతకంటే సంతోషం ఏముంటుంది కవులకి? అందువలన కవులని సంతోష పెడితే సమాజంలో చాలా వరకు కళాకారుల్ని, కవులని సత్కరిస్తే సమాజంలో చాలా వరకు సంతృప్తి పరిచినట్లుగా ఉంటుంది. గోళ్ళ నారాయణరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నేను మమేకం అవటానికి కారణం ఇద్దరు శ్రీనివాసరెడ్డి గారు. ఒకరు ఫోటో ఇండియా శ్రీనివాసరెడ్డి గారు, ఇంకొకరు సుమతి స్రవంతి శ్రీనివాసరెడ్డి గారు. కొన్ని దశాబ్దాల క్రితం కవిత్వం జనరంజకంగా, అలాగే రసహృదయ రంజకంగా ఉండేది. ఈ రోజున మాత్రం నేను కవుల దగ్గర నుంచి, రచయితల దగ్గర నుంచి ప్రజల్ని ఆ దిశగా చైతన్యపరిచే కవిత్వాన్ని, రచనలు చేయవలసిందిగా మాత్రం నేను చాలా ఖచ్చితంగా కోరుతాను. మనకు అవసరమే, హృదయాన్ని రంజింపచేయటం కూడా అవసరమే. అయితే ఈ రోజున ఆ హృదయాన్ని రంజింపచేసే విషయాలు తాత్కాలికమైన ఉద్రేకాన్ని రేకెత్తించే తప్ప ఒక శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన ఒక ఫలాల్ని సమాజానికి అందించేటట్టుగా మాత్రం లేవని చెప్పి నేను విచారిస్తున్నాను. మనం సమాజం మీద ఏ రకమైన ముద్ర వేయాలి అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన అందరికీ ఉపయోగపడాలని మరొకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మణరావు గారు ఈ సభకు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఓ మంచి ఉద్దేశంతో ఈరోజు సుమతి ఫౌండేషన్
అలాగే జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సంస్థ, ఫోటో ఇండియా, సుమతి సాహితీ స్రవంతి వీళ్ళంతా కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. అనేక మంది కవులు వచ్చారు, పెద్దలు వచ్చారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గత సంవత్సరం అంటే 2023 అక్టోబర్ 7న పాలస్తీనాలో హమాస్ అనే తీవ్రవాద సంస్థ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1000 మందిని బందీలుగా పట్టుకొచ్చారు. అది అక్టోబర్ 7. ఇవాళ ఏప్రిల్ 9. ఈ 4 నెలలుగా ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా మీద దాడి చేసి గాజా స్ట్రిప్ అని రోజు పేపర్లో దాడి చేసి ఇప్పటికి 25,000 మందిని చంపేశారు. ఆ చచ్చిపోయిన వాళ్ళలో చిన్నపిల్లలు 7-8,000 మంది ఉన్నారు. అక్కడ ఇప్పటికీ నీళ్లు లేవు, పాలు లేవు, కరెంట్ లేదు, ఏం లేదు, హాస్పిటల్స్ లేవు. 25,000 మంది వాళ్ళు 1000 మందిని పట్టుకుపోవడం వాస్తవంగా దానికి 100 ఏళ్ళ హిస్టరీ ఉంది. వాళ్ళు 1000 మందిని బందీలుగా పట్టుకెళ్ళడం కరెక్ట్ కాదు. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. అందువల్ల అవి రాజకీయ అంశాలా, సామాజిక అంశాలా, ఆర్థిక అంశాలా, కవికి ఉండాల్సిన బాధ్యత, కవి గుండె స్పందించాలనేది నాకున్న అభిప్రాయం. ప్రపంచీకరణ ప్రక్రియ మానవ జీవితం మీద, మానవ సమాజం మీద అంతకుముందు ఎన్నడూ లేనంత ప్రభావాన్ని చూపించింది. మనిషిని ఉయ్ అనే స్థాయి నుంచి ఐ అనే స్థాయికి తీసుకొచ్చి ఈరోజు సత్కారాలు పొందబోతున్న ఈ కవులకి, కవిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. డాక్టర్ వెన్నా వల్లభరావు గారు వారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి, ముఖ్యంగా ఫోటోగ్రఫీ, సాహిత్య రంగాల్లో కృషి చేసినటువంటి వారికి ఉగాది పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుమతి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారికి, నిర్వహిస్తున్నటువంటి తమ్మా శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకంటే ముందు రాసినటువంటి కవులు రాసినటువంటివి చదవాలి. సమకాలీనంగా ఎలాంటి సాహిత్యం వస్తుంది, మన భాషే కాకుండా మన పొరుగున్నటువంటి భాషల్లో ఎలాంటి సాహిత్యం, ఎలాంటి ప్రక్రియలు వస్తున్నాయి, ప్రవృత్తులు వస్తున్నాయి, ఏ అంశాల మీద కవులు స్పందిస్తున్నారు, ఎంత సమాజం పట్ల ఎలాంటి బాధ్యత వహిస్తూ కవిత్వం వస్తుంది అనేటువంటి తెలుసుకోకుండా కవిత్వం రాయటం అనేటటువంటిది మన ధోరణిలో మనం కొట్టుకుపోవటం. ఈరోజు ఈ వేదిక మీద పురస్కారాలు అందుకోబోతున్నటువంటి కవులందరూ కూడా అలాంటి బాధ్యతాయుతమైనటువంటి సాహిత్య సృజనిని చేపట్టినటువంటి వారే అని విశ్వసిస్తూ వాళ్ళందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. విజయవాడ నగరంలోనే ఉంటూ దాదాపుగా ఒక 4 దశాబ్దాల కాలంగా సామాజిక సేవ చేస్తున్నటువంటి జమలయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అభినందించాలి. దాదాపుగా 4 దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ రంగంలో ఎంతో మందికి ప్రోత్సహించి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు తయారు చేసినటువంటి వ్యక్తి పరికల జమలయ్య గారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ రంగంలో దాదాపుగా కొన్ని వేల మందికి ప్రోత్సహిస్తూ ప్రతి నిత్యము వాళ్ళ సేవకే చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళూరు. అలాగే కొల్లూరు వెంకట గారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్గా పనిచేసిన అది ఒక ఎత్తు అయితే, ఈ రంగంలో తన నెక్స్ట్ జనరేషన్ ఉండాలని వాళ్ళ అమ్మాయిని అత్యున్నతగా అమెరికాలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేయించి ఈరోజు భారతదేశంలో ఉమెన్ డైరెక్టర్గా స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా మార్టిన్ లూథర్ సినిమా వాళ్ళ అమ్మాయి కొల్లూరి వెంకట గారు. ఈనాడు పత్రికకి చీఫ్ ఫోటోగ్రాఫరు శ్రీ బండారు మరిడయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరొక ఫోటోగ్రాఫరు ఎంపీఎస్కే దుర్గా ప్రసాద్, వారు రాలేదు, వారిది కూడా వారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ ఉన్నటువంటి ఏజెన్సీకి పనిచేస్తున్నటువంటి పైడిముక్కల రవీంద్రబాబుని వేదిక మీదకి వచ్చి ఈ ఉగాది పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. గౌరుశెట్టి సురేష్ బాబు.
ఆచార్య శ్రీనివాసరెడ్డి గారిని ఇప్పుడు వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నా. ఇవాళ పత్రిక నడపడం అనేది మీ అందరికీ తెలిసే చాలా కష్టమైన విషయం. చిన్నగా పత్రికలన్నీ మూతపడుతున్నాయి, ప్రింట్ పత్రికలన్నీ కూడా. సో ఒక పత్రికని తీసుకురావటం అంటే అది ఒక కుటుంబంలాగా ఒక 10-15 మంది కలిస్తే కానీ అది అవ్వదు. అది యాక్చువల్లీ ఇందాక నేను చెప్పాను, నాది వృత్తి రీత్యా నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ని. దానికి దీనికి అసలు సంబంధమే లేదు అసలు. కాకపోతే నేను సివిల్స్ రాసినప్పుడు నా ఆప్షన్ తెలుగు. అలా నాకు తెలుగు బాగా ఒంటికి అంటుకుంది. ఆ ఒంటికి అంటుకున్న తెలుగు పోవట్లేదు. అలా అలా ఒక 1000 ఆర్టికల్స్, ఒక 200-300 కథలు, ఒక 500-600 కవితలు. ఒక కవిత రాసిన తర్వాత లేదా ఒక కథ రాసిన తర్వాత పత్రికలో పడటానికి, పత్రికలో పడితే చూసుకోవడానికి కవులు ఎంతగా ఎదురు చూస్తారో నాకు తెలుసు. ఎటువంటి అశ్లీలతకి తావు ఇవ్వకుండా కూడా ఈ పత్రిక నడుపుతున్నాం. ముఖ్యంగా మేము పెట్టుకున్న ఒక నియమం ఏంటంటే పత్రిక మీద ఆడవాళ్ళ ఫోటోలు వేయకూడదని మీకు అందరికీ ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తొలుతగా సాహితీ మిత్రుల తరపున అనిల్ డానిని గారిని వచ్చి వారి యొక్క కవిత్వాన్ని వినిపించవలసిందిగా మీ అందరి తరపున కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో బాగా జోకులు వేసుకోవడానికి అరువైన సబ్జెక్ట్ ఏదయ్యానంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కవుల మీద జరుగుతాం. చాలా కవిత్వం రాయటం అనేది ఎక్కడ నేర్చుకునేది కాదు, అది స్వయం సిద్ధం, మనలోకి రావాలి. అది మన రక్తం, మన బ్లడ్ గ్రూప్. అది కొప్పరితోనే కవి ఉంటాడు తెలుసు. ఎవరైనా రక్తాన్ని ఎక్కించగలరు కానీ కన్నీళ్ళని ఎక్కించగలరా అని అడుగుతాడు ఆయన. రక్తం ఏ పాజిటివ్ అనగానే వాట్సాప్లో పెట్టాగానే సాయంత్రం 10 మంది వస్తారు, మాదేదే మాదేదే అని. కన్నీళ్ళని ఎవరు ఎక్కించగలుగుతారు? మన లోపల పొంగాలి. బాధ అయినా, కష్టమైన, దుఃఖమైన, ఆనందమైన కవులందరూ అలా సమాజానికి పనికొచ్చేటటువంటి కవిత్వం రాస్తారని చెప్పి విశ్వసిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అటువంటి సంస్థల పక్షాన ఆచార్య శ్రీనివాసరెడ్డి గారు అనిల్ డానీని సత్కరిస్తారు. వడ్డాది లక్ష్మీ సుభద్ర గారు, బొక్కేల రాము గారు, సింహాద్రివాణి, ఎల్పి మధు, నేను అమలా, షేక్ అస్మతున్నీసా తెనాలి, పరదేశ్ బాబు గారు, విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. రంగిశెట్టి ధన్యవాదాలు సార్. పేరు హనుమంతరావు అండి. ధన్యవాదాలు శైలజ గారు. ధన్యవాదాలు వెంకటేష్, శేషబాబు గారు, కోపూరి పుష్పాదేవి గారు. ఇప్పుడు గొల్లపూడి గిరిభూషణ్ రావు గారు, పింగళి భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు కృష్ణారావు గారు. అభినందనలు రాజకృష్ణ. వీరికి అంజయ్ గారికి అభినందనలు. నా పేరు చిన్మయి. నూతకి పూర్ణ ప్రజ్ఞాచారి. అభినందనలు ప్రేమ్ కుమార్ గారు. పిడుగురాళ్ళని సునంద, మీ అందరి సర్టిఫికెట్ల మీద చక్కని రైటింగ్తో మీ అందరి పేర్లు రాయటానికి తను పిలిపించడం అనేది జరిగింది. ఈ సర్టిఫికేట్ డిజైన్ వెంకటేశ్వరరావు. మీ అందరి యొక్క మెమోరీస్ని, మీ అందరినీ రికార్డ్ చేసినటువంటి గోపాల్ రెడ్డి గారిని, ప్రతి ఒక్కరిది వీడియో రికార్డ్ చేసి మీ అందరికీ పంచడానికి వచ్చినటువంటి పాపారావు గారు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి ఇప్పుడు 3 సంస్థల తరపున సత్కారం మీ కరతాళ ధ్వనుల మధ్య. వచ్చే ఏడాది ఇంకా ఘనంగా ప్రభుత్వ సహకారంతో నిర్వహిద్దామని మీకు ప్రామిస్ చేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.